హాయ్ అండి. నైట్ ఎపిసోడ్‌లో ఓట్ అపీల్ చేసుకోవడానికి భరణి అండ్ తనుజ ఇద్దరు కలిసి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్‌కి భరణి గారు చెప్పిన ఆన్సర్స్‌కి ఇంకా తనుజ చెప్పిన ఆన్సర్‌కి చాలా అంటే చాలా బాగున్నది నిన్న ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా రోజులకి ఎపిసోడ్ అయితే భరణి గారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్స్కి ఆడియన్స్ అయితే మస్తు పొగిడిరు, మామూలుగా పొగడలేదు భరణి గారిని అయితే. ఇంకా బిగ్ బాస్ కూడా బాగా పొగుడతారనమాట ఓట్ అపీల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అయితే. నిజంగా భరణి గారికి చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారని చెప్పి ఆడియన్స్ అందరు చెప్పినప్పుడు భరణి గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మొత్తానికైతే ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట బిగ్ బాస్ తనుజన అండ్ భరణి గారిని. ఒక ఫేమస్ పర్సన్ మీ ముందు ఉంటే మీరు ఆ పర్సన్ అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటని అడుగుతారనమాట. అప్పుడు భరణి గారు ఆన్సర్ ఏం చెప్తారంటే, వాళ్ళు ఫేమస్ అయ్యారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సక్సెస్ అయినట్టే లెక్క. సో వాళ్ళ సక్సెస్కి సీక్రెట్ ఏంటనేది నేను కనుక్కుంటా. దానికి సీక్రెట్ ఏంటి, ఇంకోటి వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేది కొన్ని టిప్స్ అయితే అడుగుతాను. నా సక్సెస్ కూడా అవి ఖచ్చితంగా సహాయపడతాయి. వాళ్ళ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్స్, రీజన్స్, వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమ ఏంటనేది నేను ఖచ్చితంగా అడిగి తెలుసుకొని అవే నా సక్సెస్కి నేను ఫాలో అయ్యి నేను కూడా సక్సెస్ అవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పి చెప్తాను అనమాట. సేమ్ రీజన్ తనుజ కూడా అదే చెప్తాను అనమాట. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే సక్సెస్ అయిన పర్సన్ని వాళ్ళ వెనుక ఎంతో చాలా స్ట్రగుల్ ఉంటాయి, వాళ్ళ వెనుక ఎంతో పేషెన్స్ ఉంటుంది. కాబట్టి నేను కూడా అది నేర్చుకొని అది తెలుసుకొని నేను కూడా అదే విధంగా ఫాలో అవుతానని చెప్పి తనుజ అంటుంది అనమాట. ఇంకోటి వాళ్ళిద్దరిట్లలో ఎవరు ఉండాలి ఆ ఓట్ అపీల్ చేసుకోనికి ఛాయిస్ ఎవరికి ఉందని ఆడియన్స్ చెప్పినప్పుడు తనుజనే ఎంచుకుంటారు అనమాట. ఎక్కువ ఓట్స్ తనుజకే పడతాయి. సో భరణి గారు అయితే లోపలికి వెళ్ళిపోతారు. ఇంకోటి తనుజను అడిగిన క్వశ్చన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా పొగుడుతారు అభిమానులు అయితే. ఇంకోటి నాకైతే మంచి మంచి సజెషన్స్ ఇస్తారనమాట. తన గేమ్ ఎలా ఉంది ఏంటి అనేది తనకు చాలా బాగా చెప్తారు. తనుజ కూడా చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. తన ఎలా మాట్లాడుతా అంటే అలా మాట్లాడుతుంది, అసలు మామూలుగా మాట్లాడదు. వాళ్ళ ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఆన్సర్ ఇస్తుంది. తను ఫస్ట్ అభిమాని అడిగిన క్వశ్చన్కి మేడం సార్ మేడం అని చెప్పి పొగుడతారు. అది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఇంకోటి తన గేమ్ ఎక్కడ చేంజ్ కాలేదు, తను చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు అలాగే ఆడు, ఎక్కడ చేంజ్ చేసుకోకని చెప్పి. ఇంకొకరు ఇమాన్యుల్ అండ్ తనుజ మీ ఇద్దరు గేమ్ బాండింగ్ చాలా బాగుంటుంది. మీ ఇద్దరు అలాగే కొట్లాడుకుంటూ అలాగే ఉండండి, గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అలాగే ఉండండి అని చెప్పి ఇంకో అభిమాని చెప్పినప్పుడు నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే ఇమాన్యుల్ అండ్ తనుజ బాండ్ చాలా బాగుంటుంది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా చాలా బాగుంటుంది. అది ఇంకో అభిమాని అడుగుతారనమాట, మీకు ఈ మధ్య అందరికీ సపోర్ట్ చేస్తున్నారు భరణి అండ్ ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి అలా సపోర్ట్ చేయలేదు, ఈ మధ్య ఎందుకు ఇలా చేంజ్ వచ్చిందని చెప్పి అడిగినప్పుడు తనుజ ఏంటంటే చాలా మంచి ఆన్సర్ ఇస్తుంది. నాకైతే ఏమనిపించిందంటే నిజంగా తనుజ ఇంత మంచిదా అనిపించింది. తనుజ ఏమంటారంటే గేమ్స్ అన్నప్పుడు గేమ్స్ ఆడాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. ఈ హౌస్లో మేము తప్ప ఇంకెవ్వరం ఉండము. బట్ అదేవిధంగా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మేమందరం ఎండ్ ఆఫ్ ద డే కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అదేవిధంగా నేను ఉంటున్నాను. సో నేను నా ఉన్న హౌస్మేట్స్కి నేను సపోర్ట్ చేయాలని నాకు కూడా ఉంటుంది కదా. సో అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నా హౌస్మేట్స్ నాకు ఒక బాండింగ్ అనేది ఉంటుంది కదా అని చెప్పి చెప్తాను అనమాట. చాలా బాగా చెప్తాను అనమాట. నాకైతే అది బాగా నచ్చింది నిజంగా. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తను ఎంత ఎవరి మీద అరిచినా కానీ లాస్ట్కి అయితే తన ఫీలింగ్ ఏందనేది చెప్పింది. నాకు బాగా అనిపించింది అది. ఒకరు వచ్చేసి లేడీ విన్నర్ కావాలని ఉంది, బిగ్ బాస్ విన్నర్ లేడీ విన్నర్ కావాలని నాకు ఖచ్చితంగా ఉంది, యాజ్ ఏ అమ్మాయిగా నేను అడుగుతున్నాను అని చెప్పి అన్నప్పుడు తనుజ ఖచ్చితంగా నేను ట్రై చేసి నేను కప్పు కొడతా అని చెప్పి చెప్తాను అనమాట. నా బెస్ట్ నేను ఇస్తా అని చెప్తుంది. నాకు ఇది కూడా హైలైట్ అనిపించింది. నిన్న ఓట్ అపీల్ చేసుకుంది కదా తనుజ, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.